బ్రహ్మ గారి బోధలు ఎంత భయంకరమైన వాక్య విరుద్ధమైనవో మేము మా పరిశీలనలో తెలుసుకున్నాం. కాబట్టి ఈ భయంకరమైన దుర్బోధల వలన క్రైస్తవ సమాజాన్ని ఎప్పటికీ వారు గలిబిలి చేస్తున్నారు. బ్రదర్, ఇది ఆచారబద్ధకమైనది కాదు, బ్రహ్మ మెసేజ్. ఈ రోజు ఆచారంలో బంధించబడిన వాళ్ళందరూ ఈ వర్తమానాన్ని ద్వేషిస్తున్నారు. అబద్ధ ప్రవక్తని నిరూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. నిజం చెప్తున్నా, ఎవడైనా బ్రహ్మ గారి గురించి మాట్లాడినట్లయితే ఒక నిజమైన ప్రవక్త ఏం చేస్తాడో ముందు తెలుసుకోవాలి. అబద్ధ ప్రవక్త ఏంటో తెలుస్తుంది. అప్పుడు నిజమైన ప్రవక్త ఏం చేస్తాడో ఈ రోజు వరకు ఏ సంఘ శాఖ కూడా తెలియదు, ఏ డినామినేషన్ వాడికి తెలియదు. వాళ్ళు ఒక నిజమైన ప్రవక్తకి ఎందుకు ద్వేషిస్తున్నారంటే ఆ రోజు యేసుప్రభుకు ద్వేషించిన ఆత్మే, ఆ రోజు యేసుప్రభుకు తిట్టిన ఆత్మలే, ఆ రోజుకు నువ్వు దయ్యం పట్టిన వాడివి, బయల్జుబులివి అన్న ఆత్మలే ఈరోజు సంఘ శాఖలో పనిచేస్తున్నాయి. కానీ ఆయన బోధించిన ప్రతిదీ కూడా వాక్యంతో ముడేసి చెప్తాడు. ఆయన ప్రతి విశ్వాసికి వాక్యములో దాయడానికి చూస్తాడు. ఆయన ప్రతి విశ్వాసికి వాక్యములో నిలబెట్టడానికి చూస్తాడు. ఆయన కానీ దానిని తిరస్కరించేదే దయ్యపు ఆత్మ. ఏ డినామినేషన్ పాస్టర్ అవనే, ఏ డిగ్రీ పొందిన వాడవనే, వాడిలో దయ్యమే ఉంది. నిజమైన ప్రవక్త ఎటుపక్క నిలబడతాడో బైబిల్ చెప్తుంది. చెప్పు ముందు బైబిల్ ప్రకారంగా ఒక నిజమైన ప్రవక్త ఏం చేస్తాడో చెప్పు. ఆ తర్వాత నిజమైన ప్రవక్త ఎవడో అబద్ధ ప్రవక్త లెక్కలు తేలిపోతాయి. అబద్ధ ఆత్మ వీరి మీద నిలబడి ఉన్నది, వీరి మీద నిలబడి ఉన్నది. ఆ నిజమైన ద్వారపాలకుడికి ఈరోజు ద్వేషిస్తున్నారు. బ్రదర్ బెనం గారు చెప్పారు, ఇది నిజంగా ద్వేషించబడుతుంది. ఆ రోజు యాహానికి ఎవరు అర్థం చేసుకోలేకపోయారు, ఆ రోజు ఇర్మియాకి ఎవరు అర్థం చేసుకోలేకపోయారు, ఆ కాలంలో ఎజికేల్కి ఎవరు అర్థం చేసుకోలేకపోయారు, మన మెస్సయ్య యేసుక్రీస్తుకు కూడా ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. అదే మనిషి కుమారుడి పరిచర్య మరలా భూమి మీద పనిచేస్తుంటే ఈ రోజు కూడా ఎవరు అర్థం చేసుకోలేరనా. కానీ ఎవరో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయించి ఉన్నారు. ఆ నిర్ణయించబడిన వ్యక్తులే దీన్ని చూడగలుగుతారు. ఇది అందరి కోసం కాదు. ఒకడు అంటున్నాడు, ఏదో తోటలో ఏమి జరిగిందో ఈయన చెప్తాడట, మనం వినాలట. వినకపోతే మానే, నీకోసం రాలేదు ఇది. వినకపోతే మానే. గొర్రె పిల్లని ఎందుకు చంపాలని నియమం దేవుడు పెట్టాడు చెప్తావా నువ్వు? నీ దగ్గర ఉందా రెవల్యూషన్? ఏదో తోటలో ఆదాం అవ్వలు దిగంబర్లా ఉండేటప్పుడు గొర్రె పిల్ల చర్మమే ఎందుకు ఇవ్వాలి? రెవల్యూషన్ ఉందా? ప్రత్యక్షత ఉందా? అక్కడ గొర్రె పిల్ల ప్రాణం ఎందుకు పోగొట్టుకోవాల్సి వచ్చింది? దాని వెనకాల ప్రత్యక్షత నీకేమైనా ఉందా? వృక్షం అంటే వృక్షమే అని తెలుసు నీకు. వృక్షం అంటే జీవవృక్షం క్రీస్తు అయి ఉన్నాడని బైబిల్లో ఉంది. క్రీస్తు జీవవృక్షం అయితే మరి మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షం ఎవరు? నీకు దయ్యం పట్టింది 20 కోట్ల దయ్యాల్లో కొన్ని దయ్యాలు నీలో ఉన్నాయి కాబట్టి నీకు తెలియదు ఈ విషయం. తిరిగి బైబిల్ చెప్తుంది, ఆచారబద్ధకంగా ఎవరు క్రైస్తవులుగా ఉన్నా వారి లోపల స్పిరిట్స్ ఉన్నాయి. వాళ్ళ ఆచారమే తెలుసు కానీ తిరిగి జన్మించడం తెలియదు. అందుకే ఏ ఏ ఏ పాస్టర్ అయినా, ఏ డిగ్రీ చదివినోడైనా తిరిగి ఎలా జన్మించాలో చెప్పరు. తిరిగి జన్మించకపోతే పరలోక రాజ్యం చూడలేరని యేసయ్య చెప్పాడు కదా. మరి ఎలా జన్మించాలో చెప్పాయా నీ సంఘానికి? ఒకవేళ తిరిగి జన్మించడం నీ దగ్గరికి రాడయ్యా. ఎందుకని నీ బోధలని అబద్ధాలే. నువ్వు అక్షరాన్ని చూస్తావు, ఆత్మని చూడలేవు. నేను నిజం చెప్తున్నా, తిరిగి జన్మించే నేర్పించిందే ఈ కాలపు స్వరం, ఈ కాలపు వాగ్దాన వాక్యం. హల్లెలూయా. నువ్వు ఆచారబద్ధకంగా వచ్చింది ఏ స్పిరిట్తో వస్తున్నావో చూపిస్తున్నాడు ఈయన. ఒక ఆచారబద్ధకంగా నువ్వు వస్తే నువ్వు ఒక ఆత్మను కలిగి ఉన్నావు. యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడిన ఆత్మలే నీలో ఒక స్పిరిట్ జంప్ అయ్యాయి, నీకు ఆచారబద్ధకంగా నీకు కట్టిపడేశాయి. నువ్వు ఆచారబద్ధకంగా వస్తున్నావు కానీ తప్పించబడ్డానికి రావట్లేదు. కానీ ఎవరైనా తప్పించబడాలని కోరిక కలిగిన వాడికి అలాంటి ఆత్మ నాకు వద్దు, అలాంటి ఆచారాలు నాకు వద్దు. నేను నిజంగా దేవుడు కోరుకున్నట్టుగా తిరిగి జన్మించాలి, నేను తిరిగి క్రైస్తవుడుగా నేను జీవించి చూపించాలన్నోడికి ఆశ్రయపరమ ద్వారం తెరిచే ఉంది. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును.